రైట్ ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ కూటమి పార్టీల మధ్య తీవ్ర స్థాయి ఘటన నేపథ్యంలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఎల్లుండి నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇక రెండో రోజు అర్ధరాత్రి సైతం తిరుపతిలో ఉద్రిక్తత అయితే నెలకొంది. వైసీపీ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ తన బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ ఇళ్ల వద్ద అయితే గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున చేరడంతో తమపై దాడి చేశారంటూ కూడా ఇరు వర్గాలైతే ఆరోపించాయి. దీంతో పరస్పర దాడి ఘటనలో రెండు వాహనాలను ధ్వంసమయ్యాయి. 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ భార్య డాక్టర్ మమతను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆమె తెలిపారు. సమాచారం అందుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి అభినయ్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆమెను పోలీసుల సమక్షంలో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇరువురికి ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీలకు పరిచెప్పారు. ఇక మరోవైపు కూటమి గూండాలు దాడులు చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వైసీపీ వర్గీయులు మండిపడుతున్నారు. బస్సు పోదండి, పోనీ అండి, బస్సు పోనీ, పోనీ 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 బస్సు పోనీ అండి, బస్సు పోనీ అండి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, మొత్తం మీద గత 3 రోజుల నుంచి కూడా తిరుపతిలో ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా కార్పొరేటర్లను ఏదో ఒక రకంగా అంటే వాళ్ళని లోపరుచుకోవడానికి, లేదంటే వాళ్ళని పెద్ద ఎత్తున వాళ్ళ అంటే కూటమి నేతల వైపు తిప్పుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అయితే మొన్న 3 రోజుల క్రితం కూడా కార్పొరేటర్లకు సంబంధించినటువంటి ఏదైతే కట్టడాల పైన, బిల్డింగ్స్ పైన కూడా మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి కూలదోసే ప్రయత్నం అయితే చేశారు. ఏదో ఒక రకంగా ఈ డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలవాలనేది ప్రధానంగా లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అందువల్లనే నిన్నంతా కూడా మనం చూస్తున్నట్లయితే కన్నా తిరుపతిలో పెద్ద ఎత్తున అంటే నిన్న యూనివర్సిటీ వద్ద జరిగినటువంటి అంటే ఇక్కడే మనం ప్రస్తుతానికి మనం చూడొచ్చు. అయితే నిన్న జరగాల్సింది సెనెట్ హాల్లో. అయితే నిన్న అంటే బస్సులో కొంతమంది కార్పొరేటర్లు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కార్పొరేటర్లని అంటే రోడ్డుపైన అక్కడ ఆపివేసి దాని తర్వాత 2 వాహనాలను అడ్డుపెట్టి ఒక 4 కార్పొరేటర్లు కూడా అందులో తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా కిడ్నాప్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిన్న సాయంత్రం అదే కార్పొరేటర్లు కొన్ని సెల్ఫీ వీడియోలు కూడా బయటపెట్టడం జరిగింది. మేము ఎక్కడ కూడా కిడ్నాప్ గురి కాలేదు, కేవలం మేమే వ్యక్తిగతంగా అక్కడ జరుగుతున్న గొడవల సందర్భంలో ఒకసారిగా మేమే బస్సులో నుంచి దిగి మేము వెళ్ళిపోయామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఇవాళ పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదే స్థాయిలోనే ఏ ఒక్క అంటే బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎస్వై యూనివర్సిటీ ప్రాంగణం వద్ద కావచ్చు, లేదంటే లోపలికి వెళ్లాలనుకున్నటువంటి సెనెట్ హాల్ వద్దకి, ఎందుకంటే మరి కాసేపట్లో 11 గంటలకు ఇక్కడికి కార్పొరేటర్లు అంతా చేరుకుంటారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళంతా క్యాంపస్ లో ఉన్నారు. వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎస్కాట్ వాహనాలతో వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే నిన్న జరిగిన పరిస్థితులు రిపీట్ కాకుండా ఎస్పీ గారు దగ్గరుండి వీటన్నిటిని కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మనం చూడొచ్చు సెనెట్ హాల్ ముందర పోలీసులు భారీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎటువంటి ఇష్యూస్ లేకుండా అలర్ట్ గా ఉన్నారు. నిన్న కూడా అంటే నిన్న అక్కడి నుంచి వస్తున్న సందర్భంలోనే బస్సు పైన కొంతమంది కూటమి నేతలు అంటే దాడులు చేసి ఆ కార్పొరేటర్లందరినీ కూడా ఇక్కడ నుంచి కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే 11 గంటలకు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీ డిప్యూటీ మేయర్ ని ఖచ్చితంగా తమకు సంబంధించిన అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఆలోచనతో సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ అభ్యర్థిని, వైసీపీకి సంబంధించిన అభ్యర్థి, ఎందుకంటే మెజార్టీ ఉండేది అంటే వైసీపీకి సంబంధించి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గెలిపించుకుంటామంటూ కూడా, ఎందుకంటే లడ్డూ భాస్కర్ ని నిలబెట్టడం జరిగింది వైసీపీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఒక అభ్యర్థిని అంటే నిలబెట్టడం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూద్దాం, మరి కాసేపట్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. నిన్న వాయిదా పడిన నేపథ్యంలో ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోసారి ఇలాంటి రిపీటెడ్ కాకుండా ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, లేదంటే మొత్తం దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా అంటే
ఎన్నికలకు సంబంధించిన నియమావళికి సంబంధించి ఉల్లంఘన ఎక్కడ కూడా జరగకుండా కూడా పోలీసులు భారీ గేట్స్ 3 అంచెల భద్రత అనేది కొనసాగిస్తున్నారు. మొత్తం మీద నిన్నంతా కూడా చాలా ఇష్యూస్ నడిచాయి. కొంతమంది కిడ్నాప్ అయ్యారు కార్పొరేటర్లు, వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నారంటూ కూడా సెల్ఫీ వీడియోలు పెట్టడం జరిగింది. దాని తర్వాత పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరోవైపు ఇవాళ ఉదయం అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా ఆయన కూడా కిడ్నాప్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మరి ఆయన పైన కూడా ఎక్కడున్నారు అనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఎన్నికలు జరపాలని చెప్పి ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఎన్నికంటే నిన్న వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా అంటే బహిష్కరణ అంటే వాళ్ళు అంటే ఎందుకంటే కోరంకి తక్కువ ఉన్న నేపథ్యంలో నిన్న ఎన్నికలు రద్దయ్యాయి కాబట్టి వాళ్ళందరూ కూడా సెనెట్ హాల్కి వెళ్లి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనలేదు, దీంట్లో కూడా పాల్గొనలేదు. కాబట్టి ఇవాళ అలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత 3 రోజుల నుంచి కూడా చిత్తూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, పలు ప్రాంతాల్లో వాళ్ళ అంటే కార్పొరేటర్లకు సంబంధించి అభినయ్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వాళ్ళని కొంతమందిని కిడ్నాప్ చేసి లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లి కూడా వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టారంటూ కూడా నిన్నంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలు నిర్వహించుకోండి, అంతే తప్ప ఇలా దౌర్జన్యంగా నిర్వహించి ఇలా అంటే ప్రజలను కానీ లేదంటే ప్రజాసంబద్ధంగా ఇబ్బందులు పెట్టి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా భూమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. అయితే తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి నేతలు ఒకటే చెప్పారు, గతంలో మీరు ఎన్నో రకాల అక్రమాలు చేశారు, గత ఎన్నికల సందర్భంగా కూడా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి అప్పట్లో మీరు అధికారంలో ఉండి ఇబ్బందులు పెట్టి మీరు అంటే బయట ప్రాంతాల నుంచి కూడా బస్సుల్లో జనాలను తోలుకొని వచ్చి ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితులు లేదా అన్నట్టు కూడా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద మరి కాసేపట్లో మాత్రం ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. మరి చూద్దాం వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఏ విధంగా ముందుకెళ్తారు, ఎవరు ఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి సంబంధించి గెలిపించుకుంటారు ఏందనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి. బస్సు పోదండి, పోనీయండి, బస్సు పోనీ.